హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ ప్రూఫ్తో సహా ప్రాక్టీస్ చేద్దాం. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది. ఆప్షన్ చూసుకుంటే చామ్స్కీ, జాన్సన్, ఎన్ కృష్ణస్వామి, హకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది హకెట్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాషోత్పత్తి వాదం. ఆప్షన్ చూసుకుంటే పూపువాదం, డింగ్డాంగ్ వాదం, దైవదత్తవాదం, ధాతువాదం. ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుందని సమర్థించే భాషోత్పత్తి వాదం డింగ్డాంగ్ వాదం. ఈ డింగ్డాంగ్ వాదానికి మరో పేరు ప్రకంపన వాదము. డింగ్డాంగ్ వాదం యొక్క మూల పురుషుడు ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. ఆప్షన్ చూసుకుంటే విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ. ఆప్షన్ చూసుకుంటే చార్టులు, రేడియో, టెలివిజన్, టేప్ రికార్డు. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ చూసుకుంటే టెలివిజన్. టెలివిజన్తో పాటుగా చలనచిత్రాలు, కంప్యూటర్లు, తోలుబొమ్మలు, ఎల్ఈడి, పపెట్లు, సెల్ ఫోన్లు మనకు దృశ్య శ్రవణ ఉపకరణాలు. చార్ట్ అనేది దృశ్య ఉపకరణం, రేడియో అనేది శ్రవణ ఉపకరణం, టేప్ రికార్డర్ శ్రవణ ఉపకరణం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అని గిజుబాయ్ బాదెకా అభిప్రాయపడిన పద్ధతి. ఆప్షన్ కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, కృత్యాధార పద్ధతి, నియోజన పద్ధతి. విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అని గిజుబాయ్ బాదెకా అభిప్రాయపడిన పద్ధతి మాంటిసోరీ పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించిన వారు ప్రోబెల్. కృత్యాధార పద్ధతిని ప్రతిపాదించిన వారు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. నియోజన పద్ధతి, ఈ పద్ధతిని మనం డాల్టన్ పద్ధతి అంటాం. అలాగే వ్యక్తి పద్ధతి, వెస్టి పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రాచీన గురుకుల పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతిని ప్రతిపాదించిన వారు మిస్ హెలెన్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ సాధనానికి చెందినది. ఆప్షన్ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష. పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలోని పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన సాధనకు చెందినది. రాత అంశాలలో వచ్చేటివి నోట్ పుస్తకాలు, పోర్టుఫోలియో, పిల్లల డైరీ, సంఘటన పత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం. ఆప్షన్ స్థానం, వర్ణం, కరణం, ప్రయత్నం. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. స్థానం అంటే ధ్వని పుట్టే ప్రదేశం, ఇది స్థిరంగా ఉంటుంది. స్థానానికి ఉదాహరణ చూసుకుంటే కంఠం, తాలువు, మూర్ధం, దంతమూలం, పైపెదవి. కరణం అంటే కదిలేవి కరణాలు, అవి నాలుక, కింద పెదవి, గలగార్థం. ప్రయత్నం అంటే ఉచ్చారణకు స్థాన కరణాలను సంయోగించేది ప్రయత్నం. గాలి ఊపిరితిత్తుల నుండి కంఠబిలం ద్వారా పెదవులకు చేరేటప్పుడు పొందే మార్పును ప్రయత్నం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త. ఆప్షన్స్ హుమయూన్ కబీర్, జాన్ అడమ్స్, హెన్రీ అడమ్స్, టీన్ డాల్డ్.
ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త హుమయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారు? ఆప్షన్స్: లింపతి, పలుకుమెర, నయనమితి, చూపుమెర. ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని పలుకుమెర అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సత్యం కానిది? ఆప్షన్ చూసుకుంటే రు అనేది వివృతం పూర్వస్వరం మూర్ధన్యం, ఆ అనేది వివృతం పూర్వస్వరం కంఠ్యం, ఉ అనేది సంవృతం ఉత్తరస్వరం ఓష్ట్యం, ఓ అనేది ఈషత్ సంవృతం ఉత్తరస్వరం కంఠోష్ట్యం. వీటిలో సత్యం కానిది ఏది? ఇక్కడ మనకు సత్యం కానిది ఏదంటే ఆప్షన్ 1 అనేది సత్యం కాదు. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు సత్యం కాదంటే రు అనేది సంవృతం పూర్వస్వరం మూర్ధన్యం అవుతుంది, కానీ మనకు ఆప్షన్లో రు అనేది వివృతం అని ఇచ్చిండు కాబట్టి అది మనకు అసత్యం అవుతుంది. మీకు ఈ స్వరాలు కావాలంటే దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఆప్షన్స్: కిండర్ గార్డెన్ పద్ధతి, కృత్యధార పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. మన దేశంలో కృత్యధార పద్ధతిని మొదట ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉదాహరణను పరిశీలింపజేసి తద్వారా సూత్ర నిర్మాణం చేసే పద్ధతి. ఆప్షన్స్: ప్రయోగ పద్ధతి, అనుమానోప పద్ధతి, నిగమనోప పద్ధతి, అనుసంధాన పద్ధతి. ఉదాహరణను పరిశీలింపచేసి తద్వారా సూత్ర నిర్మాణం చేసే పద్ధతి అనుమానోప పద్ధతి. ఈ అనుమానోప పద్ధతికి మరో పేర్లు వైకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, సూత్రీకరణ పద్ధతి. అగమనోప పద్ధతి అంటే ఉదాహరణ నుంచి సూత్రానికి, అదే మనకు నిగమనోప పద్ధతి అంటే సూత్రం నుంచి ఉదాహరణకు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అది. ఆప్షన్స్: వస్తునిష్టత, ప్రామాణికత, ఔపయోగిత, నిరంతరం. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం ప్రామాణికత. వస్తునిష్టత అంటే సార్వజనీన లక్షణం కలిగి ఉండడమే కాకుండా వ్యక్తిగత ఆపేక్షాలకు నిరుపేక్షాలకు అతీతమై ఉండడం. మదింపు చేసే దానిపై ఇతర ప్రభావాలు ఏవి పడకుండా జాగ్రత్త వహించడమే వస్తునిష్టత. ఔపయోగిత అంటే విద్యా వ్యవస్థలో భాగస్వాములైన అందరూ ఈ మూల్యాంకన సాధనాలను సులభంగా వినియోగించుకోగలిగినప్పుడే వీటికి ఔపయోగిత అనే లక్షణం ఉంటుంది. నిరంతరం అంటే మూల్యాంకనం ఏదో ఒక సమయంలో కాకుండా బోధనాభ్యాసన ప్రక్రియలో నిరంతరం కొనసాగడం. నెక్స్ట్ క్వశ్చన్, వార్తాపత్రికలు. ఆప్షన్ మనకు శ్రవ్య బోధనోపకరణం, త్రిపార్శ్వ ఉపకరణం, శ్రవ్య దృశ్య బోధనోపకరణం, దృశ్య బోధనోపకరణం. వార్తాపత్రిక అనేది ఆప్షన్ 4 దృశ్యనోపకరణం. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదట నేర్పించే పద్ధతి. ఆప్షన్స్: అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి. వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలు మాత్రమే మొదట నేర్పించే పద్ధతి నవీన అక్షర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు. ఆప్షన్: కార్డ్వెల్ కుక్, గాలిక్, టీండాల్, అలెగ్జాండర్, హుమాయూన్, సైమండ్స్,
హెన్రీ ఆడమ్స్ రూపాయిని. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు కార్డ్వెల్, కుక్, గాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది. ఆప్షన్స్: మాసపత్రిక, దినపత్రిక, సాహిత్య పత్రిక, గోడపత్రిక. ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది గోడపత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక. ఆప్షన్స్: విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, విషయ ప్రణాళిక. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలకు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. ఇదే మనకు లాస్ట్ క్వశ్చన్. భాషోత్పత్తి వాదాలను సంబంధించిన వారితో జతపరచండి. ఇక్కడ మనకు ఒక పక్కన వాదాలు ఉన్నాయి, ఇంకో పక్కన మనకు ఆ వాదాన్ని ప్రతిపాదించిన వారి పేర్లు ఉన్నాయి. మనకిచ్చిన భాషోత్పత్తి వాదాలు చూడండి: డింగ్డాంగ్ వాదం, స్వతసిద్ధవాదం, సంపాదనవాదం, ధాతువాదం. భాషోత్పత్తి వాదాలను ప్రతిపాదించిన వారు చామ్స్కీ, యాక్స్వుడ్, మ్యాక్స్ ముల్లర్, బిఎఫ్ స్కిన్నర్. ఇప్పుడు మనం వీటిని జతపరిస్తే డింగ్డాంగ్ వాదాన్ని మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించారు, స్వతసిద్ధవాదాన్ని చామ్స్కీ గారు ప్రతిపాదించారు, సంపాదనవాదాన్ని బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించారు, ధాతువాదాన్ని యాక్స్వుడ్ ప్రతిపాదించాడు. డింగ్డాంగ్ వాదం మ్యాక్స్ ముల్లర్, స్వతసిద్ధవాదం చామ్స్కీ, సంపాదనవాదం బిఎఫ్ స్కిన్నర్, ధాతువాదం యాక్స్వుడ్. దీంతో మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించిన 20 క్వశ్చన్లు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో 20 క్వశ్చన్లను చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని